ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 81% పోలింగ్ నమోదైందని అంచనా వేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తెలిపింది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తుల్లో విద్యార్థులు ఈ నెల 20వ తేదీ నుండి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలంగాణ ఉన్నత విద్యామండలి తెలిపింది. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ద్రోణి ప్రభావంతో రానున్న 5 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని సుమారు 81% పోలింగ్ నమోదైందని అంచనా వేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని, జిల్లాల నుండి వచ్చిన సమాచారాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని తెలిపారు. 1.20% పోస్టల్ బ్యాలెట్తో కలిపి ఈసారి పోలింగ్ 80% దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభమవుతాయని పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానందరెడ్డి తెలిపారు. విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు ఈ రోజు నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. హాల్ టికెట్లు www.bsc.ap.gov.in అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు మినహా ఇతర రాజకీయ పార్టీల నుండి వచ్చిన ఫిర్యాదుల్లో 90% పైగా పరిష్కరించామని, ప్రధాన ఫిర్యాదులేవీ పెండింగ్లో లేవని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల నియమావళి అమలుపై కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా 2వ నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసిన 425 ప్రధాన ఫిర్యాదుల్లో 400 కేసులను పరిష్కరించినట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో కాంగ్రెస్ 170, బీజేపీ 95, ఇతర పార్టీలు 160 ఫిర్యాదులు దాఖలు చేశాయని, కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై పరస్పరం చేసుకున్న ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది. దేశంలో ఎన్నికల నియమావళి అమల్లోనికి వచ్చి దాదాపు 2 నెలలు పూర్తయిందని, ఇప్పటివరకు జరిగిన ప్రచారం దాదాపు హింసారహితంగా, ప్రలోభాలు, గందరగోళానికి తావు లేకుండా సాగిందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తులు విద్యార్థులు ఈ నెల 20వ తేదీ నుండి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉందన్నారు. గతంలో ఈ నెల 15వ తేదీ నుండి 27వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ప్రకటించామని, విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాల వినతి మేరకు దాన్ని సవరించామన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోటీల్లో 52 మంది అభ్యర్థులు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మొత్తం 63 మంది నామినేషన్లు దాఖలు చేయగా 11 మంది ఉపసంహరించుకున్నారు. ఈ నెల 27వ తేదీన 12 జిల్లాల పరిధిలో పోలింగ్ జరగనుంది. జూన్ 5వ తేదీన ఓటింగ్ నిర్వహించనున్నారు. ఉప ఎన్నిక జరిగే 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 4,61,806 మంది ఓటర్లు ఉన్నారని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన ఘర్షణల కారణంగా ఎన్నికల సంఘం 144 సెక్షన్ అమలుకు ఆదేశించింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎల్ శివశంకర్ పోలీస్ శాఖకు ఉత్తర్వులిచ్చారు. నర్సరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకురపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 3కి మించి ఎక్కువ మంది గుమికూడవద్దని, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, అనుమానాస్పదంగా సంచరించకూడదని పోలీసు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గురుకుల పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలు నిన్న విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ నరసింహారావు నిన్న విజయవాడలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ప్రవేశ పరీక్షల్లో పొందిన మార్కులు, రిజర్వేషన్, అభ్యర్థి నమోదు చేసిన పాఠశాలల ప్రాధాన్యత క్రమం ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 9 నుండి 13 పార్లమెంటు స్థానాలకు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పోలింగ్ సరళిపై హైదరాబాద్లో నిన్న ముఖ్యమంత్రి పాతికేయులతో మాట్లాడుతూ పరిపాలనా కార్యక్రమాలపై దృష్టి సారిస్తామని తెలిపారు.
రైతు రుణమాఫీ, విద్యా సంవత్సరానికి ఏర్పాట్లు, పుస్తకాలు, యూనిఫామ్, సన్నబియ్యం సరఫరా వంటి తదితర అంశాలపై సమీక్ష చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్ష టీఎస్సీ పీజీఈటీ నోటిఫికేషన్ను తెలంగాణ విద్యాశాఖ ఈరోజు విడుదల చేస్తుంది. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు మహిళా విశ్వవిద్యాలయాలు, జేఎన్టీయూహెచ్ పరిధిలోని కళాశాలల్లో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో నీటి కాలువలకు మరమ్మతులు చేపట్టాలని జనసేన అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ కోరారు. నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులపై దృష్టి పెట్టలేదని అన్నారు. సాగునీటి అవసరాలు తీర్చే కాలువలు, వాటికి సంబంధించిన సరఫరా వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు వేసవి సమయంలో చేపట్టాలన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై జలవనరుల శాఖతో సమీక్షించాలన్నారు. ప్రభుత్వ అధికారులు కాలువలకు సంబంధించిన నిర్వహణ పనులపై దృష్టి సారించాలన్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ను వీక్షించండి. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆధునిక సమాజంలో కుటుంబాల ప్రాధాన్యత పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది మే 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. సమాచార ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు కుటుంబ వ్యవస్థ పట్ల అవగాహన కలిగించాలన్న ఆశయంతో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దక్షిణ అంతర్భాగ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కేరళ నుండి కర్ణాటక మీదుగా మరర్వాడ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి ఆవరించి ఉంది. అదే సమయంలో రాష్ట్రంపై ఆగ్నేయ, నైరుతి దిశల గాలులు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న 5 రోజులు ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో కూడా రాగల 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో సుమారు 81% పోలింగ్ నమోదైందని అంచనా వేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తెలిపింది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తుల్లో విద్యార్థులు ఈ నెల 20వ తేదీ నుండి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలంగాణ ఉన్నత విద్యామండలి తెలిపింది. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ద్రోణి ప్రభావంతో రానున్న 5 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.